ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. వినాయక చవితి పూజా కార్యక్రమం పూర్తయింది, చక్కగా చేసుకున్నాను. మరి మా వినాయకుడిని కూడా చూసి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మరి 5 పాల వెల్లులైనా చూడాలి, 3 అయినా చూడాలి, అటుపైన ఎన్నైనా చూడొచ్చు. పాల వెల్లులు చూస్తే పాల వెల్లి లాంటి సంసారం మనకి ఉంటుందట. పాలవెల్లిలాగా ఉంటుందట మన సంసారం, పెద్దలు చెప్పారు. అందుకే పాలవెల్లిలాగా ఉందమ్మా మన సంసారం అని కూడా అంటారు కదండి. అందుకును 3, 5, 9, 11 పాలవెల్లులు చూస్తారు. అంటే ఎవరు ఎంత బాగా అలంకరించుకున్నారో కూడా చెప్పుకుంటారండి. చక్కగా చూశారు కదా. మరి చక్కగా మోదకాలు చేశాను, కుడుములు చేశాను, నూకతో కుడుములు చేశాను, పిండితో మోదకాలు చేశాను, ముద్ద కుడుములు కూడా చేశాను. మరి ఉండ్రాళ్ళు, బెల్లం ఉండ్రాళ్ళు కూడా చేశాను, పచ్చలుడి, పానకం, చక్కగా దోసపండు కూడా అక్కడ నివేదన చేశానండి. పంపర పనాస పండు కూడా నివేదన చేశాను. మట్టి వినాయకుడిని చక్కగా పెట్టాను. అలాగే వెనకాల కలశకం కూడా ఉందండి. మరి ఈరోజైతే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తానండి నేను. ఎందుకంటే కొబ్బరి నూనె అంటే మరి వినాయకుడికి కొబ్బరికాయ ఇష్టం కాబట్టి, కొబ్బరి నూనె దీపం పెట్టడం కూడా ఇష్టం కాబట్టి నేను రోజు ప్రత్యేకంగా వినాయకుడిది కొబ్బరి నూనె దీపం మాత్రమే పెడతానండి. మా వారు చూసారా, పాలు వెళ్ళి ఎంత నిండుగా వచ్చేసారో చక్కగా సర్దిచ్చారండి. చూసారు కదా. ఈ కాయలు ఏంటో తెలియదండి అన్నాను కదా. ఇవి అంటండి పేక్ కాయలంట, మా వారు చెప్పారు. చక్కగా చూసారు కదా ఎంత అందంగా సర్దారో. ఇదిగోనండి అమ్మవారు పొద్దుట నిత్య పూజ అయిపోయింది. మరి 5ంటికో 5:30కో తర్వాత నేను ఉన్నాయన్నీ చేసుకున్నాను అన్నమాట. చూసారు కదా. ఇదిగోనండి నిత్య పూజ దీపారాధన ఇంకా ఉంది. అమ్మ చూసారా, అంగో పూజ చూస్తూ కూర్చున్నారు చక్కగా. ఈరోజు పాలవెల్లి చూసుకోవటమే ఆనందం అండి, సంతోషం అండి. చక్కగా చూసారు కదా. నచ్చిందా మరి మా పూజా విధానం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. చూసిన వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఈరోజు చవితి చాలా నిండుగా అందంగా జరిగిందండి. మా పిల్లలు చిన్నప్పుడు చాలా బాగా ఉండేదండి. పిల్లలు సంతోషపడిపోతారు కదా. పిల్లల కోసమే కదా ఇవన్నీ. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మేమిద్దరమే ఇలా చేసుకుంటున్నాం. అప్పుడు ఇప్పుడు ఇలా చేసుకునే ఈ భాగ్యం ఈ విఘ్నేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు మాకు ఇచ్చాడండి. చేసుకుంటున్నాం. అందరూ ఇలా చేసుకోవాలని చూసిన వారికి శుభదాయకమని చూసి మీరు అందరూ దండం పెట్టుకోండి. మరి ఎన్నో పాలవెల్లులు చూడాలని చెప్తున్నాను కదా. ఇలా చూసేయండి. చాలా ఫలితం ఉంటుంది. వెళితేనే కాదండి, ఒకరింటికి వెళ్తేనే కాదు. పూర్వం అయితే ఇక వెళ్ళేవారు, ఒకరింటికి ఒకరు వెళ్ళి అలా సరదాగా చూసి దండం పెట్టుకుని వచ్చేవారు. చూసారా, నచ్చిందా?